సో నిన్న మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలకి 4236 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యులేమో 37,440 మంది నామినేషన్లు వేశారండి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. కోడ్ అమలుపై స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటైంది. బలవంతపు ఏకగ్రీవాలు రద్దంట. ఫిర్యాదులపై విచారణకు పర్యవేక్షణ భాగం. ఇక్కడ ఇది రాశారు కదా, ఈ వార్త చూడండి. బలవంతపు ఏకగ్రీవాలు రద్దు, ఫిర్యాదులపై విచారణకు పర్యవేక్షణ విభాగం అంట రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఇక్కడ చూడండి, ఈ టైటిల్ కూడా బాగుంది. రూకగ్రీవాలు అనమాట. అంటే రూకం అంటే వీళ్ళ ఉద్దేశంలో డబ్బులు అనమాట. పైకం రూకం అంటారు కదా, అట్లా రూకగ్రీవాలు. సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాట. ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన. ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్న ఆశావహులు. గద్వాల్ జిల్లా కొండపల్లి 60 లక్షలు పలికిన పదవంట. అమ్మో, సర్పంచ్ పదవికి 60 లక్షలు పలికిందా అంటే 5 ఏళ్ళ వాడు ఎంత నొక్కుతాడో చూడండి. 60 లక్షలు ఆ పదవి కొనుక్కున్నాడు ఎవడు. గొర్లాన్ ఖాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతలకుంట్లో 38.5 లక్షలు. శ్మశానానికి ఎకరం ఇచ్చే వరకే పదవి. వామనపల్లిలో ఆఫర్ అంట. పెళ్ళిళ్ళు, జాతరలు, డీజేలు, చావులకు వైకుంఠ రథం. ఆలయానికి ఎకరం ఇస్తాం, ఇంటి నల్లా బిల్లులు కడతాం. ఖమ్మం జిల్లాలో ₹1 కోటి ఒక అభ్యర్థి మేనిఫెస్టో అంటండి. ఇక్కడేమో ఈసీ ఏం చెప్పింది, వేలంపాట బెదిరింపులు దగ్గరేమో చెల్లదని చెప్తుంది ఈసీ. ఓ పక్కన ఇలా జరుగుతూనే ఉంటాయి. గ్రామ పెద్దలు, ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాట కిక్కు. సర్పంచ్ పదవి చేపడితే దానికి సార్థకత, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే స్పెషల్. ఇలా పదవీకాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవాస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్ ఎన్నిక అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఎందుకు ఎంత డబ్బైనా వచ్చింది సిద్ధమవుతున్నారంట. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా పాపం ఈ బీసీఎల్కి అనవరకు ఏవో ఉంటాయి. ఆ ఊళ్ళో బలిసినోడు ఎవడో ఉంటాడు, వాడు పాడతాడు దీన్ని. 53 అంతా 63 లక్షల హైయెస్ట్, 60 లక్షలు అంటండి. ఒక సర్పంచ్ పదవి 60 లక్షలు కొనడంట వాడు. చూడండి మరి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. 60 లక్షలు అంటే అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసే బదులు ఆ డబ్బును ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊళ్ళో అభివృద్ధి పనులు వినియోగించుకోవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారంట. ఇది మంచి ఆలోచన వాళ్ళు చేసేది. ఫలితాల కోసం, ఏకగ్రీవాల కోసం నువ్వా నేనంట అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. గద్వాల్ జిల్లా రూరల్ మండలంలో కొండపల్లి గ్రామంలో ఎవరన్నా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారి ఏకగ్రీవం సర్పంచ్ కావాల్సిన ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తారని ప్రకటించారంట. అయితే తాను తప్ప మరెవరో నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బు ఇస్తానని షరతు పెట్టారు. ఇక కేటీ దొడ్డి మండల చింతలకుంట గ్రామంలో ఒక నాయకుడు 38.5 లక్షలకి పాడుకున్నాడు దీన్ని. అదే సినిమాలో పాట పాడతారు కదా, సో అట్లా ఇక్కడ వీళ్ళు కూడా వేలం పాటలు పాడుతున్నారు. ఊర్లో వారంతా కొత్త సర్పంచ్ ఆయనకే ముక్తి కంటతో మద్దతు పలికంట. ఎందుకంటే 38.5 లక్షలకి. ఇక గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవికి 53 లక్షలు పలికింది. అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని ఒప్పించే పనిలో గ్రామ పెద్దలు ఉన్నారంట. 53 లక్షలతో కొనుక్కొని ఏం చేసుకుంటారా నాయన. ఇదే మండలంలోని అంతంపల్లి గ్రామంలో ఒక నాయకుడు 23 లక్షలకు వేలం పాట పాడారు. అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని చెప్పారని, దీనికి వేలం పాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయిందంట. వీటితో పాటు తరూరు మండలం చిన్నపాడు, వామనపల్లి గ్రామాలు ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళం ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు. ఇది మంచి విషయం అండి. ఇట్లాంటి ఆలయ అభివృద్ధికో లేకపోతే శ్మశానంకో ఇట్లాంటి వాటికి అడిగితే బాగానే గ్రామస్తులు కొంచెం తెలివిగానే అడుగుతున్నారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలం పాట వేశారంట. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం వరకు మరికొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అడుగులు వేస్తున్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో కొత్తగా ఏర్పడిన పేర్కంపల్లి తండా పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామాభివృద్ధి కోసం 3 లక్షలు ఇస్తానని తండాకు చెందిన ఈరియా నాయక్ ముందుకొచ్చాడు. తండా కదా 3 లక్షలకే పోయింది అక్కడ. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపురం సర్పంచ్ పదవి కోసం 5గురి మధ్య పోటాపోటీగా వేలంపాట సాగింది. ఒకరు 13.6 లక్షలకు పాడగా అంత ఇచ్చుకోలేమంటూ మిగతా 2 నామినేషన్లు వేసేందుకు మండల కార్యాలయానికి వెళ్ళారు. ఇదే మండలంలోని మందాపూర్లో సర్పంచ్ పదవిని 10.75 లక్షలకు ఏకగ్రీవం చేశారంట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు తొలి రోజు గురువారం ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లో 192 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 99 మంది, వార్డు మెంబర్ల కోసం 49 మంది నామినేషన్లు వేశారు. కొత్తగూడెం జిల్లా సర్పంచ్ పదవులకు 82, వార్డు మెంబర్ల కోసం 87 నామినేషన్లు వేశారంటండి.
వీళ్ళు ఎవరో ఇంటికి ఉచిత మినరల్ వాటర్ ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారంట. ఖమ్మం జిల్లా నేలకొండలపల్లి మండలం ముఠాపురంలోని రావెల కృష్ణారావు అనే అభ్యర్థి గ్రామ ప్రజలను హామీల వెలువలో ముంచెత్తారు. మరి ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోదా ఈసీ ఏమి? అమలు సాధ్యంగానే హామీలు ఇవ్వకూడదు కదా. మరి సర్పంచ్ ఎన్నికలు ఇష్టానుసారం హామీలు ఇచ్చుకోవచ్చా? ఇంటికి ఫ్రీగా వీడి మినరల్ వాటర్ ఇస్తా అని చెప్తున్నా అంటే వాడు తనను సర్పంచ్గా గెలిపించినా ఏకగ్రీవం చేసిన ఊరి కోసం ఫలానా పనులు చేస్తానంటూ ఏకంగా ₹1,00,00,000 మేనిఫెస్టో విడుదల చేశాడంటండి. ₹1,00,00,000 మేనిఫెస్టో అంట. సోషల్ మీడియా చెక్కలు కొడుతున్న ఆ మేనిఫెస్టోల వివరాల ప్రకారం గ్రామంలోని ఏం చేస్తాడు చూడండి, ఈయన వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తారట. తాను పదవిలో కొనసాగిన 5 ఏళ్ల పాటు ఊర్లో అందరి ఇంటి బిల్లులు నల్లా బిల్లులు తానే కడతా అని పేర్కొన్నారంట. సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయ భవనం కట్టిస్తాడంట. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి ఉచితంగా మందులు పంపిణీ చేయిస్తారట. ఇక మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేస్తాడట. పెళ్ళిళ్ళు జాతరలకు డీజేలు ఏర్పాటు చేస్తాడట. పేద కుటుంబంలోని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు చీర సారే కానుగ్గా ఇస్తాడట. ఇక వికలాంగులు ఉచితంగా ట్రైసైకిళ్ళు ఇస్తాడట. ఊర్లో దేవాలయాలు చర్చి మసీదు కోటం సంవత్సరానికి 50,000 ఇస్తాడంటండి. వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలు విగ్రహాలు ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చారంట. ఓరు నాయను ఎన్ని హామీలు ఇస్తున్నాడు రా బాబు ఈయన ఎవడో కానీ. ఇప్పుడే ఇన్ని హామీలు ఇస్తున్నా అంటే రేపొద్దున ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే ఇక సముద్రం తెస్తాను ఎయిర్పోర్ట్ తెస్తాను అంటే కూడా చెప్తాడేమో. ఆగస్టు 15 జనవరి 26న స్కూలు నిర్వహించే జెండా వందన కార్యక్రమంలో పిల్లలకు గిఫ్ట్లు ఇస్తాడంట. ప్రతి తరగతి బాగా చదివే 2 ఎంపిక చేసి ఏటా 2,000 స్కాలర్షిప్ ఇస్తాడట. బయటి పాఠశాల చదివే గ్రామానికి చెందిన విద్యార్థులు ఏటా 10 మంది చొప్పున ఎంపిక చేసి సైకిల్ ఇస్తాడట. సంక్రాంతి పండుగకు ముగ్గులు పోటీలు పెట్టి బహుమతులకు 5,000 ఇస్తాడట. అయ్యప్ప మాలదారులకు నిత్యాన్నదానం చేస్తాడట. ప్రతి దసరాకు 100 మంది పేదలకు దుస్తులు 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తాడట. చావులకు డెడ్ బాడీ ఫ్రీజర్ను కూడా ఉచితంగా అందజేస్తాడంట అండి. ఓర్ నాయనో అదేదో అంటారు కదా, చిన్న పిల్లడి నుంచి పుట్టిన పిల్లడి నుంచి చచ్చిపోయాక కూడా ఇస్తాడంట ఇదేవాడు. అసలు సర్పంచ్ ఎన్నికల్లో ఒక సర్పంచ్ దానికోసం ఎన్ని హామీలు ఇచ్చాడంటే చూడండి, ఎన్ని హామీలు చూసారా, పేజీ నిండింది ఈ పార్ట్ మొత్తం నేను మనకి ఇచ్చిన హామీలకి. బాత్రూములు కట్టిస్తాడంట, మినరల్ వాటర్ ఇస్తాడంట, కరెంటు బిల్లు కడతాడంట, నల్లా బిల్లు కడతాడంట, 100 మంది పిల్లలకి ఏవో ఇస్తాడంట. స్కూలు 3 మతాలని మేనేజ్ చేశాడు. చర్చికి మసీదుకి దేవాలయానికి 50,000 ఇస్తాడంట. సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెడతాడంట. దసరాకి ఏమో ఇంకేదో చేస్తాడంట. ఎవరు నాయన ఈ మనిషి పేరేంటి? ఎక్కడిది? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ముఠాపురంలో రావెళ్ళ కృష్ణారావు అంటండి. రావెళ్ళ కృష్ణారావు. నాయన నమస్తే నాయన. సారు నీ హామీలు నువ్వు ఎవరు నాయనో ఇస్తావో చస్తావో తెలియదు కానీ గడిచిన 2 ఏళ్ళుగా నిధులు లేక నిస్తేజంగా ఉన్న గ్రామ పంచాయతీ ఖాతాల్లో స్థానిక ఎన్నికల కారణంగా కాసుల వర్షం కురుస్తుంది. జనగాం జిల్లాలోని పంచాయతీలు ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన మొండి బకాయిలు నామినేషన్ల ఘట్టం మొదలవగానే గంపగొత్తుగా వసూలవుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థితో పాటుగా అతన్ని ప్రతిపాదించే వ్యక్తులు కూడా గ్రామ పంచాయతీలు ఎలాంటి బకాయి ఉండకూడదని నిబంధన అమల్లో ఉందంట. దీంతో సర్పంచ్ వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తమ ఇంటి పన్నులు నల్లా పన్నులతో పాటు ఇతర బకాయిలు ఏమన్నా ఉన్నా వాటిని చెల్లించేందుకు పంచాయతీ కార్యాలయం వద్ద క్యూ కట్టారంట. గతంలో ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా వీళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ కదా, లైన్ల నుంచి మరి డబ్బులు వేస్తున్నారు. అది ఇట్లాంటి చూడండి ఒకసారి. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అనమాట. కృష్ణారావు ఈయన పేరు ఇప్పుడు మనం చెప్పుకున్న సార్ పేరు కృష్ణారావు గారు. మీకేండో ఈ స్టోరీ చూడండి ఒకసారి. ఈయన సర్పంచ్ పదవి నాకు వద్దా రాయన అంటానంటే ఈయన మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగమవటం ఖాయం. సొంత డబ్బులతో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లు నిర్మించాను. 5 ఏళ్లలో పైసా రాలేదు. అట్రాసిటీ సహా 14 కేసులు పెట్టారంట. 50 లక్షల అప్పులు మిగిలాయంట. ఒక తాజా మాజీ సర్పంచ్ ఆవేదన. చూడండి, కొత్తూరు అంటే అక్కడ వరంగల్. కొత్తూరు అంటే ఓసారి గెలిచి 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన వారిలో ఎంతమంది మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నారు? తాజా మాజీలు ఎవరన్నా పోటీకి ఆసక్తి చూపుతున్నారా ఏమో కానీ ఒక తాజా మాజీ చెప్తున్న సంగతులు మాత్రం సర్పంచ్లుగా పనిచేసిన వారికి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేటతెల్లం చేసేలా ఉన్నాయి. ఈయన సర్పంచ్ పదవి అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయి అనుకున్నా. గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను. చివరికి నాకు 14 పోలీసు కేసులు 50 లక్షల అప్పు బహుమానంగా మిగిలిందంట. కృష్ణారావు గారు మీ ఫ్యూచర్ కనిపిస్తుందంటే చూసుకోండి ఒకసారి. అందు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్ కాట్నారాజు ఆవేదన వ్యక్తం చేశారు.
సర్పంచ్ పదవి అలంకారప్రాయంగా మారాయని, మరోసారి సర్పంచ్ పదవి వద్దు బాబాయ్ వద్దు, మళ్ళీ పోటీ చేస్తే నా బతుకు ఆగమవటం పక్కా అని వణికిపోతున్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడ గ్రామ పంచాయతీ 2019లో కొత్తగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాటనరాజు సర్పంచ్గా గెలుపొందారు. గ్రామ పంచాయతీ భవనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనానికి ఆయన నిర్మించారు. బాగానే చేశాడు పాపం పనులు ఆయన. అయితే ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు సహా 14 కేసులు పెట్టారంట. ప్రభుత్వం నుంచి నిధులొస్తాయన్న నమ్మకం సొంతంగా 50 లక్షలు పెట్టి భూగర్భ మురుగునీటి కాలువ నిర్మాణాలు, సీసీ రోడ్లు పూర్తి చేశారంట. ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా రాలేదంట. బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలకు దూరంగా ఉంటాడంట ఈయన. చూడండి మరి, ఎవడో 60 లక్షలకు ఒక అతను పాట పాడాడు కదా, ఆయన పరిస్థితి ఏందో పాపం. 60 + 50 కోటి అయితే అప్పు.